నమస్తే ఫ్రెండ్స్, మీరైతే జియో సిమ్ వాడుతున్నారా? అయితే మీకు ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చిన. జియో సిమ్ వాడి వన్ ప్లస్ ఫోన్ ఎవరైతే వాడతారో వాళ్ళకైతే 50 లక్షలు విలువ చేసే ఐఫోన్ కేవలం 15,000కే మేము అందిస్తున్నాం. ఇలాంటి స్కామ్స్ కి ఇవాళ రేపు మరి సంక్రాంతిని అడ్డు పెట్టుకొని కొంతమంది దీనికైతే స్కామ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్ గా చెప్తా, పూర్తి వీడియో చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాంటి స్కామ్స్ కి ఈజీగా లొంగిపోతారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మా ఛానల్ ని ఫాలో చేసుకోండి. ఇలాంటి ముందు అప్డేట్స్ ఇంకా చెప్తాను. అదే ఈ స్కామ్ అనేది ఏంటంటే, వాడు మీకు ఫోన్ చేసి మీ దగ్గర ఐఫోన్ ఉందా, లేకపోతే మీ సిమ్ మీరు ఎయిర్టెల్ సిమ్ వాడితే మీకు ఈ ఫోన్ అనేది ఈ రేటుకి వస్తుంది, 50,000 ఫోన్ 30,000కి వస్తుంది అనగానే మనం నమ్మి మోసపోతాం. అయితే దాన్ని చెప్పి వాడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆ అమౌంట్ ఏదైతే 20,000 అమౌంట్ కడితే మీకు ఆ పార్సల్ ఇస్తారని ఉంటది. తీరా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు, మీ పేరు మీద పార్సల్ వస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. పార్సల్ ఓపెన్ చేసినప్పుడు మీకు దాంట్లో XXX సర్పో లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ సర్పో ఏదో ఒకటి వచ్చి మీ ముంగళ్ళు ఉంటది. వాడు ఐఫోన్ 50,000 ఐఫోన్ అని చెప్పి మిమ్మల్ని బురుడి కొట్టించి 20,000 మీతో కట్టించుకుంటాడు. ఆ 20,000 అనేది వానికి వెళ్ళిపోతాయి. పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, అటు మీరు నష్టపోతారు. కాకపోతే వాడు ఎవడైతే మీకు ఫోన్ చేసి మీ జియో సిమ్ వాడుతున్నందుకు మీ ఆఫర్ వచ్చిందని అంటాడో వాడైతే లాభం పొందుకుంటాడు. ఇలాంటి స్కామ్ కొత్త రకమైన స్కామ్ మెయిన్ గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 2 బాధితులు మన ఛానల్ కి కంప్లైంట్ చేసి ఉన్నారు. అన్న ఇట్లా మేము ఈ స్కామ్ కి పాల్పడ్డామని. నరసరావుపేట డిస్టిక్, నరసరావుపేట నియోజకవర్గం నుంచి 2 వ్యక్తులు అయితే మనకి ఫిర్యాదు చేశారు. అందుకే మెయిన్ గా ఇంపార్టెంట్ గా ఈ వీడియో గురించి మనం చెప్తున్నాం. వాళ్ళు నమ్మి పోయి పోస్ట్ ఆఫీస్ లో 15,000 రూపాయలు, అక్షరాల 15,000 రూపాయలు కడితే వాళ్ళకి ఒక సర్ఫ్ ఎక్సెల్ సబ్ అనేది వాళ్ళకి వచ్చింది. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. ఇలాంటి వాటికి లొంగిపోకండి. ఎవ్వడు వానికి లాభం లేదు, మనకి ఏది ఫ్రీ ఇయ్యడు. ఏదైనా మీకు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే జెన్యున్ గా ఆ వెబ్సైట్ లో కానీ లేకపోతే ఆ స్టోర్ గానీ వెళ్ళి మీరు కొనుక్కోండి. ఇలాంటి స్కామ్స్ కి దారి తీయకుండా మెయిన్ గా ఇది తెలుగు ప్రజలను టార్గెట్ చేసి మెయిన్ గా సౌత్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ అవుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఏవైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయో వాటిని మీరు ఫాలో అవుతుండండి. మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, టైమ్ స్పీక్స్.